అందరికీ నమస్కారం. డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు మరణించడం అనేది లేదు. అంటే కొంతమంది ఎందుకు పుడతారంటే జనన మరణాలు మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఆయన చనిపోవడం ఒక బాధాకరం. కానీ ఆయన భౌతికంగా లేకపోయినా మానవ జీవితం ఉన్నంత వరకు ఆయన శాశ్వతంగా మనతోనే ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ బుక్కులు. లీడర్షిప్ డాక్టర్ ఆయన ఒక మెజిషియను, ఒక సైకియాట్రిస్టు, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరు, అదేవిధంగా ఎన్నో పుస్తకాలు రచించారు ఆయన. ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలు అన్నారు అబ్రహాం లింకన్ గారు. ఇప్పుడు లీడర్షిప్ అనే బుక్ నన్ను ఎంత మోటివేట్ చేసిందంటే, ఈ రోజున ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నా, ఎంతో మందికి ప్రకృతి వ్యవసాయంలో పండించి అందిస్తా ఉన్నా. ఇది ఒక గొప్ప విశేషం. అంటే సొంత ఊరు, సొంత మనుషులు, ఈ విధంగా ఈ పుస్తకాలు నేను 2011-2015 సంవత్సరం మోహన్ బాబు కాలేజ్ చదివే రోజుల్లో బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివాను. నేను విదేశాల్లో మొన్నే హైదరాబాద్ పోయి వచ్చాను. ఒక్కొక్క నాకు ఎంత పెద్ద బిల్డింగ్లు అంటే నేను మామూలుగా కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేసుకోవాలా, లక్షల జీతం తీసుకొని ఉండాలి. అది ఏసీలో కూర్చొని నేను చదివిన చదువు అది. కానీ ఈ రోజున సొంత నాన్న తమ్ముడు, బాబాయి, అన్న, ఇలా సొంత మనుషుల చేత సొంత ఊర్లో ఉంటూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ, ఇత్తనాలు చల్లిన వాళ్ళు అయితే, నారా తీసిన వాళ్ళు అయితే, కలుపు తీసిన వాళ్ళు అయితే, ఉరుకోత కోసే వాళ్ళు అయితే, ఉరుకోత కోసిన తర్వాత ఎండబెట్టడం, ఆరబెట్టడం, ప్రతి ధాన్యాన్ని 40% తీసుకురావడం, ఇలా వాళ్ళందరికీ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ రైస్ మిల్లు మనం చేయడం, అంటే ఒక ఫార్మింగ్, రైస్ మిల్లింగ్ ఒక 2 కళ్ళుగా భావించి ముందుకు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప విశేషం. ఈ రోజున పట్టాభిరామ్ గారు లేకపోయినా, ఆయన భౌతికంగా లేకపోయినా మానవ జీవితం ఉన్నందుకు ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మోటివేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. నేను పుస్తకం కూడా రాస్తున్నాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా విజయాలని ఒక బుక్ రాయడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఒక బుక్ రాసే ముందుగా ఈయన బివి పట్టాభిరామ్ గారి గురించి మనం కంపల్సరీగా తెలుసుకుని, ఆయన హైదరాబాద్ కూడా పోయి ఆయన అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది. మహానుభావులైన ఈ విధంగా చనిపోవడం బాధాకరం అయినప్పటికీ కూడా ఆయన భౌతికంగా ఉంటాడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు లేచినా కూడా యూట్యూబ్లో కొట్టిన డాక్టర్ బివి పట్టాభిరామ్ ఇంపాక్ట్ అని కొడితే వీడియోలు వస్తాయి. ఆయన మనతోనే ఉంటారు. ఏ పుస్తకం ఎత్తుకున్నా కూడా చదివిన ప్రతిసారి అణువున ఆయన బతికే ఉంటారు. ఈ విధంగా కొంతమందికి మరణం ఉండదు. వాళ్ళు చనిపోయినప్పటికి కూడా కొన్ని రంగాల్లో వాళ్ళకు ఒక చిరస్థాయి ఉంటుంది. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చినప్పుడు కూడా వాళ్ళ స్థానం ఆ విధంగానే ఉంటుంది. ఇంపాక్ట్లో ఆయన మాట్లాడినటువంటి వీడియోస్ చాలు మనకి ఇది జీవితంలో మార్పు చెందడానికి. కేవలం వీడియోలు చూసి, పుస్తకాలు చూస్తే మాత్రం విజయం అనేది రాదు. ఆచరించాలి. ఆచరించిన నాడే మనం విజయం ఆ మాట చెప్పింది కూడా ఆయనే. ఆ విధంగా ఆయనకి ఘననివ్వాలి ప్రకృతి రత్న హర్షత్ విహారాన్ని టీం తెలియజేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు భౌతికంగా లేకపోయినా ఈ పుస్తకం రూపంలో ఆయన సజీవంగానే ఉంటారు. మానవ జీవితం ఉన్నంత వరకు ఆయన ఉంటారు. ఈ విధంగా ఆయన రచించినటువంటి ఎన్నో పుస్తకాలు, లీడర్షిప్ బుక్ అయితే ఏమి, నో ప్రాబ్లం, మాస్టర్ మైండ్, విజయం మీదే, కళాకారులు, లీడర్షిప్, మరీ ముఖ్యంగా శాస్త్రవేత్తలు, సాఫ్ట్ స్కిల్స్, ఇదే నేను చదివినప్పుడు 4వ యాపిల్, 4th యాపిల్ అది, సూత్రధారులు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మైండ్ మ్యాజిక్, నేను సైతం, అద్భుత ప్రపంచం, అతీంద్రియ శక్తులు, ఇలా ఎన్నో చాలా బుక్కులు రచించారు ఆయన. ఆ పుస్తక రూపంలో ఆయన ఉంటారు. సాఫ్ట్ స్కిల్స్ కానీ, నో ప్రాబ్లం, మాస్టర్ మైండ్, 4వ యాపిల్, సూత్రధారులు, విజయం మీదే, కళాకారులు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మైండ్ మ్యాజిక్, లీడర్షిప్, శాస్త్రవేత్తలు, నేను సైతం, ఈ అన్నిట్లలో NLP అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, మనస్సు భాష. ఓకే, థ్యాంక్ యూ. మనిషి దినచర్యలో భాగంగా ప్రతిరోజు మోటివేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. మోటివేషన్ లేనిదే ఏ రంగంలో కూడా రాణించలేం మనం. మోటివేషన్ కంపల్సరీగా ఉండాలి. అది ఏ రంగంలోనైనా, ఎవరికైనా. మానవ జీవితానికి ఒక మోటివేషను, ఇప్పుడు నాకు సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తుంటాను నేను. నాకు మెయిన్ సివిఆర్ గారే, ఎందుకంటే ఆయన విధానంలో మనం ఫాలో అవుతున్నాం. ఆ విధంగా మోటివేట్ అవ్వాలి మనం. ఒక రంగంలో ఎంచుకున్నప్పుడు ఆ రంగంలో మనం విజయం సాధించాలంటే ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. ఈ రోజున సివిఆర్ పద్ధతిలో వరి సాగు పండించడం అనేది ఇదేమి, రైస్ మిల్లింగ్ పర్పస్లో, రైస్ సెండింగ్లో అయితే ఏమి, ఇలా 2 రంగాల్లో విజయం సాధించడానికి నాకు సహాయం అందించినటువంటి ఈ పుస్తకాలు ఇవి. ఇది మోటివేషను కంపల్సరీగా, ప్రతి మనిషికి మోటివేషన్ అనేది కంపల్సరీగా ఉండదు. ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా కూడా మనకి ఇంపాక్ట్ వీడియోస్ ద్వారా డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు మాట్లాడినటువంటి స్పీచెస్ మనం తండోపతండాలుగా చూడవచ్చు మనం. ఓకే.
థ్యాంక్ యూ ఆల్.